వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఎలాంటి రసాయన మందులు వాడకుండా ప్రకృతి పరంగా వర్షాకాలం సీజన్లో మాత్రమే వచ్చేది బోడ కాకరకాయ. ఎన్నో పోషకాలు ఉండే ఈ కాకరకాయ ఆదిలాబాద్ మార్కెట్లో కనువిందు చేస్తుంది. కిలో ధర 400కు పైన పలికిన ఎగబడి కొంటున్నారు ప్రజలు. ఇక వారి మాటల్లోనే అసలు విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ప్రకృతి ఇచ్చినటువంటి న్యాచురల్ నిజంగా బోడ కాకరకాయలు, అడవి కాకరకాయలు ఎంత నిజంగా అద్భుతమైనటువంటి ఈ ఒక్క సంవత్సరానికి ఒకేసారి ప్రకృతి ఇచ్చినటువంటి మంచి హెల్దీ ఉన్నటువంటి బోడ కాకరకాయలు. అవి రోగనిరోధక శక్తిని పెంపొందించడం కావచ్చు, లేకుంటే కొలెస్ట్రాల్ని తగ్గించడం కావచ్చు. ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రయోజనాత్మకంగా ఉన్నటువంటి కాకరకాయలు సంవత్సరానికి ఒకటేసారి నిజంగా శ్రావణ మాసంలోనే ఉంటుంది. అది మా ఆదిలాబాద్ జిల్లాలో కూడా ప్రత్యేకమైనటువంటి ఫుడ్గా మేము తీసుకోవడం జరుగుతుంది. అలాగే సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి ఆ కాయల్ని 400 నుంచి 500 రూపాయల కేజీ పెట్టి కూడా పల్లెటూరులో నుంచి ఉన్నటువంటి ఆ కాయల్ని తీసుకొచ్చి పట్టణంలో అమ్మడం జరుగుతుంది. కాబట్టి అది ధనికులు కావచ్చు, పేదోళ్ళు కావచ్చు, ధనికులు కావచ్చు, ఎవరైనా సంవత్సరంలో 2 నుంచి 3 సార్లు తినాలనే ఒక ఆలోచన కొద్దీ ప్రతి ఒక్కరు కూడా తింటారు దాన్ని. మరి ఒకవేళ ధనికులు అయితేనేమో కిలో కొంటారు, లేకుంటే పేదోళ్ళు అయితేనేమో వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళు తీసుకుంటారు. కానీ అద్భుతమైనటువంటి డాక్టర్లు కూడా చాలాసార్లు మీకు చెప్పినట్టు కూడా గుర్తే ఉన్నది. ఆ కాకరకాయల్ని ఈ ఆదిలాబాద్ నుంచి వేరే రాష్ట్రాలకు కూడా ట్రాన్స్లేషన్ చేసేటటువంటి విషయం కూడా మా అందరికి కూడా గుర్తే ఉంది. నిజంగా అద్భుతమైనటువంటి ఆ కాకరకాయల్ని కూడా మీరు కూడా తిని దట్టమైన అడవులతో పాటు పర్యావరణ సమతుల్యత అటవీ సంపదకు పెట్టింది పేరు ఆదిలాబాద్ జిల్లా. ఈ అడవుల్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వనమూలికలు ఉన్నాయి. అందులో ఒకటి బోడ కాకరకాయ. ఇది సీజన్లో ఒకేసారి శ్రావణ మాసంలోనే లభిస్తోంది. అడవుల నుంచి గిరిజనులు, మారుమూల గ్రామాల నుంచి రైతులు బోడ కాకరకాయలను ఆదిలాబాద్ మార్కెట్కు తీసుకువచ్చి విక్రయిస్తూ ఉన్నారు. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ బోడ కాకరకాయను తప్పనిసరిగా ఆహారంలో తీసుకోవాలి అని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో ప్రతి ఏటా మార్కెట్లో బోడ కాకరకాయకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ ఏడాది కిలో ధర 350 నుంచి 400 రూపాయలు పలుకుతుంది. ఇంతటి నోరూరించే బోడ కాకరకాయను ప్రజలు కొనకుండా ఉంటారా? తమ ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి కొనుగోలు చేసి పప్పులు, ఇతర ఆహార పదార్థాలలో వండుకొని తింటున్నారు. అడవులో జిల్లా ఆదిలాబాద్ జిల్లా. ఈ అడవుల్లో ప్రకృతి సిద్ధంగా ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా లభించే ప్రకృతి సిద్ధమైన కూరగాయ బోడ కాకరకాయ. దీనిని అడవి కాకరకాయ కూడా అంటారు. ఇది ఎంతో ఉపయోగకరమైనది ఎందరో వైద్యులు తెలియజేశారు. ఇందులో ఎన్నో విటమిన్లు దాగి ఉన్నాయని. ఈ అడవి కాకరకాయ సీజన్ రాగానే ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తూ ధర ఎంతైనాను కానీ కొనేందుకు ఎంతోమంది ఇష్టపడుతూ వాటిని ఉపయోగిస్తున్నారు. ఈ అడవి కాకరకాయ ప్రకృతి సిద్ధమైన అడవుల్లో లభిస్తుంది. ఇది గిరిజనులు, ఆదివాసీలకు ఒక సీజన్ లాంటిది. ఇటువంటి అడవి కాకరకాయను మనము ఉపయోగిస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా గిరిజనులకు కూడా మనము సహాయపడినట్లుగా అవుతుంది. కాబట్టి రేటును చూడకుండా ఈ అడవి కాకరకాయలను ఉపయోగిస్తూ బోడ కాకరకాయ అంటే తెలియని వారు ఉండరు. వాటి రుచి అటువంటిది. మరి చూడ్డానికి చర్మంపై ముళ్ళతో కూడి చిన్నగా ఉన్న దీన్ని తింటే మాత్రం ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. అవేంటంటే బోడ కాకరకాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు, తలనొప్పి, చెవి నొప్పి వంటి వాటి నుంచి రక్షిస్తాయి. బోడ కాకరకాయ కంటికి మేలు చేస్తోంది. అంతేకాదు పక్షవాతం, వాపు వంటి సమస్యలను నివారిస్తుంది. కిడ్నీలో రాళ్ళ సమస్యలు ఉన్నవారు వీటిని తింటే మంచిది. గర్భిణీలకు ఇది మంచి ఆహారం. ఇవి శిశువు ఎదుగుదలకు ఎంతగానో సహాయం చేస్తాయి. నేను డాక్టర్ యువరాజ్ వైద్య, ఆదిలాబాద్లో ఉంటాను. నేను ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ చేస్తాను. కనీసం ఒక 25 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తాను. మా రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది. సో ఈ సీజన్ లోపల
ప్రతి సీజన్లో దేవుడు ఒక వరం ఇస్తాడు. ఆ వరంతోటే ఈ పృథ్వీ జాతి నడుస్తుంది. తో ఈ బోడ కాకరకాయ ఇది ఒక భూమిలో దొరికేది ఒక వనస్పతి. ఆ వనస్పతి ఇంత చాలా మంచిగా ఉంది. కానీ సంవత్సరం లోపల 2 నెలలు ఇది కనిపిస్తుంది. అంటే మృగ నక్షత్రం తర్వాత అంటే ఈ ఆగస్టు లోపల ఇది వస్తుంది, సెప్టెంబర్ లోపల ఓడిచిపోతుంది. ఈ బోడ కాకరకాయ ఇది కాకరకాయ ఫ్యామిలీ లోపల వస్తుంది. ఈ బోడ కాకరకాయ అడవి కాకరకాయలు అని అంటారు. దీనిలో మ్యాగ్నీషియం, కాల్షియం, పొటాషియం మస్తు చాలా ఎక్కువ మాత్రలో ఉంటుంది. ఈ సీజన్ లోపలే వ్యాధులు వస్తే ఆ వ్యాధికి అనుసరించి దేవుడు ఇది ఒక వనస్పతి మనకు పుట్టించిండు. ఈ వనస్పతి తోటి మన డైజెషన్ మంచిగా అవుతుంది, ఐరన్ పెరుగుతుంది. ఈ లోపల వచ్చేది పైల్స్ ప్రాబ్లం కూడా దీంతో తగ్గిపోతుంది. హార్ట్ కోసం కూడా చాలా మంచిది. ఈ వనస్పతి మీరందరు తినాలా అని ఈ ప్రకృతికి సంతులిత చేయాలని మేము కోరుకుంటున్నాం. ఏదైనా వస్తువు ప్రకృతి లోపల పుట్టింది ఉంటుంది, అది మన మంచి కోసమే ఉంటుంది. మన ప్రకృతికి అనుసరించి అదే పుట్టి వస్తుంది. అది కూరగాయలు కొంచెం చేదు ఉంటుంది, కానీ ఇది కూరలు అనుకోండి, లేకపోతే దానికి ఎండపెట్టి దానికి పౌడర్ చేసి మీరు అనుకోండి ఒక చెంచా తింటే దాంతో పైల్స్ కూడా తగ్గిపోతుంది, డైజెషన్ కూడా మంచిగా అవుతుంది, కాల్షియం కూడా మంచి దొరుకుతుంది అందులో, అని హార్ట్ కోసం కూడా చాలా మంచిది.